కంచ గచ్చబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 24వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. కేసు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఈ నెల 24 లోపు కౌంటర్ రిపోర్టు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు కంచె భూముల వివాదంలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు వేసినందుకు నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలి పీఎస్ కు విచారణకు రావాలని ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపైన ఇటు సుప్రీంకోర్టు మరోవైపు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు విచారణకు హైకోర్టులో విచారణ చేయగా ఈ రోజు విచారణకు సంబంధించి కొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందువల్ల ఈ నెల 24కు వాయిదా వేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 24 లోపు రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున గాడి ప్రవీణ్ కూడా న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. దీంతో ఫేక్ వీడియోలు కావచ్చు, ఫారెస్ట్ తగలబెట్టినటువంటి వీడియోస్ పైన ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పోలీసులే కౌంటర్ దాఖలు చేస్తారంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించడంతో తదుపరి విచారణ 24కు వాయిదా వేయడం జరిగింది. మరోవైపు ఏఐను ఉపయోగించి ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ద్వారా పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9, 10, 11 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐను ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందున కొన్ని ఆధారాలతోటి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. बोल